ఆంధ్ర యువజన లూథరన్ సంఘంలోని తూర్పు గుంటూరు శ్రేణిలో ఉన్నటువంటి కోరపాడులోని ఇమానియల్ లూథరన్ దేవాలయంలో ఈ దినము జరుగుతూ ఉన్నటువంటి యువజనుల ఆదివారంలో దేవుని యొక్క సత్య సువార్తను అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఆహ్వానితుడి గురు మండల అధ్యక్షుడు రెవరెండ్ విజయబాబు గారికి, డెలిగేట్ గారికి, సంఘ పెద్దలకు, పిసిసి వారికి, సేవ సమాజం వారికి, యవనస్తులందరికీ కూడా యేసయ్య నామములో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పరమా జీవము నాకు నీవా ఇంటూరు ప్యారిష్లో పాస్టర్ గారుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ కొండమూది సంఘము ఇంటూరు ప్యారిష్లో ఉన్నది. నా తండ్రి పనిచేసినటువంటి ఈ సంఘంలో తిరిగి నేను దైవ సందేశాన్ని అందించడానికి నాకు అవకాశం కలిగినందుకు దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ, అన్నిటికంటే సంతోషించదగినది మీ గురుమండల అధ్యక్షుల వారు మా కళాశాలలో సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదివినటువంటి దైవ సేవకుని యొక్క కుమారుడు. వారి అన్నగారు నేను లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజీలో చదువుతున్నాడు. మీ పాస్టర్ గారు వారి తమ్ముడు ఇరువురు మా కళాశాలలో చదువుకున్నారు. పాస్టర్ గారి మేనకోడలు ఇద్దరు కూడా విజయ్ కుమార్ గారు, మేనకోడలిద్దరూ కూడా మా తెనాలిలోని సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుకున్నవారు. ఈ కుటుంబంతో, ఒక దైవ సేవకుని కుటుంబంలో ఉన్నటువంటి నేను అనేక సంవత్సరాలుగా అనుబంధాన్ని, పరిచయంలో సహవాసాన్ని కలిగి ఉన్న పాస్టర్ గారు అనగా మీ గురుమండల అధ్యక్షుడు వారి అమ్మగారు నాకు అత్యంత సన్నిహితం. ఈ దిన ప్రాముఖ్యతను నాకు నిర్దేశించబడినటువంటి సమయంలోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3 వాక్య భాగాలను మనం చదువుకున్నాం. వాటిలో ఒక్కొక్క వాక్య భాగంలో నుండి ఈ దిన ధ్యాన అంశమైనటువంటి ఆక్సిజన్ నేను చాలా మీకు అందించాలని వచ్చాను, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనందువలన చాలా క్లుప్తంగానే ముగించి వేస్తాను. ఆక్సిజన్ మనందరికీ తెలుసు, ఆక్సిజన్ ఎంత ప్రధానమైనదో, ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుసున్నది. ఇది నా ప్రత్యేకముగా యువజనుల ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన 3 పాఠ్య భాగాల్లో నేను 3 వచనాలను మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువు వివేకితను అని సువార్త పాఠ్యభాగము, పత్రిక పాఠ్యభాగములో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం.
ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అండలం చేసుకోండి. సువార్త పాఠ్య భాగంలో చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయే జీవింపచేయుచు ఉన్నది. ఈ యువజన ఆదివారం కొరకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మా ఆంధ్ర యువజన లోతరం సంఘంలో యూత్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి రెవరెండ్ సతీష్ బాబు గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నా. ఆక్సిజన్ ఒకసారి అందరం మన నాసికా రంధ్రాల ద్వారా వేలు పెట్టుకుందాం. ఏం జరుగుతాం? ఇది జరుగుతుందా? అసలు అని ఫీలింగ్ సంథింగ్ ఏం జరుగుతాం? ఏదో వెళ్తుంది, ఏదో వస్తుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ అండ్ సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్. ఏదో లోపలికి వెళుతుంది, ఏదో బయటికి వస్తుంది. దీన్ని నేను జువాలజీ లెక్చరర్ కాబట్టి ఇంకొంచెం వివరంగా చెప్పగలను. దీనినే మనం ఏమంటున్నామంటే శ్వాసక్రియ అని అంటున్నాం. రెస్పిరేషన్, శ్వాసక్రియ. మా పెద్ద పాప డాక్టర్ నాతో పాటు వచ్చింది. మా పాప వస్తూ చెప్పాను, నాన్న ఇవాళ మళ్ళీ జువాలజీ లెక్చరర్ అవతారం వెళ్ళబోతున్నాను అని చెప్పారు. శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియలో there are two phases. శ్వాసక్రియలో 2 దశలు ఉన్నాయి. ఒకటి ఉచ్ఛ్వాసము, రెండవది నిశ్వాసము. అంటే ఆక్సిజన్ లోపలికి తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలటం. మనము నిమిషానికి 12 నుండి 14 సార్లు గాలిని లోపలికి తీసుకుంటూ ఉన్నాం. వెలుపలికి పంపేటప్పుడు ఊపిరితిత్తుల్లో నిమిషానికి 6 లీటర్ల గాలి నిల్వ ఉంటుందంట. మన లంగ్స్ లో 6 లీటర్ల గాలి. మనం పనిచేస్తూ ఉన్నప్పుడు నిమిషానికి 100 లీటర్లకు పైగా గాలిని ఈ శ్వాసక్రియలో జరగటము ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక అసంకల్పిత క్రియ. మనకి ఇష్టం ఉంటే కష్టమైతే ఆపేస్తాం. ఒక క్షణం కంటే ఎక్కువ ఉండేది చూస్తాం. రెండు ముక్కలు రంధ్రాలు మూసుకొని ఉండలేము. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా, మన ప్రమేయం ఉన్నా మన ప్రమేయం లేకపోయినా గాలి లోపలికి వెళుతూ ఉంది, గాలి లోపల బయటికి వస్తూ ఉంటూ ఉన్నది. అదేవిధంగా శ్వాసక్రియ కనుక మనం జరగకపోతే ఏమంటాం? చనిపోయేమన్నా, నిర్జీవమైపోతూ ఉన్నాం. మన ప్రాణమును మనం నిలుపుకోవాలంటే మనకేమి కావాల్సి ఉన్నది? ఆక్సిజన్ కావలసి ఉన్నది. ఈ కరోనా సమయంలో అనేక మంది ఈ కరోనా బారిన పడినప్పుడు బాగా స్కేర్సిటీ వచ్చింది ఏమిటంటే ఆక్సిజన్. అసలు ఆక్సిజన్ సిలిండర్లు దొరక చాలా మంది చనిపోయారు. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. మనకైతే లెక్కలేదు. వదులుతున్నాం. కానీ కరోనా సమయంలో మాత్రము ఆక్సిజన్ ఎంత ప్రధానమైనదో అందరికీ అర్థమయ్యి ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రతి వైద్యశాల దగ్గర ఆక్సిజన్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. దీన్ని నేను వాక్యాన్ని గుడి పెడతాను, పక్కకు ఉన్నాను విషయం.
మన ధ్యానాంశాన్ని ముడిపెట్టబోతూ ఉన్నది. కాబట్టి మానవుడు బ్రతకాలి అంటే కావలసిందల్లా ఏమిటంటే, భౌతికంగా కావాల్సింది ఏమిటాయంటే ఏమి కావాలి? అక్షర జీవవాయువు అన్నారు. దాని అంటారు జీవవాయువు. ఆ జీవవాయువు కనుక లేకపోతే ఏమవుతాం? మనం చనిపోయిన వారిగా మనం పరిగణించబడుతూ ఉంటాం. ఈ భౌతికమైనటువంటి శ్వాసక్రియలో స్వచ్ఛమైనటువంటి గాలి లోపలికి వెళుతూ ఉన్నది, మలినమైనటువంటి గాలి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చేస్తూ ఉన్నది. అదే విధముగా గాడ్స్ లవ్ అండ్ ఫర్గివ్నెస్, దేవుని యొక్క ప్రేమ మరియు క్షమాగుణము, and walk in the spirit as a way of life through faith. విశ్వాసము ద్వారా దేవుని యొక్క ప్రేమ ద్వారా స్వచ్ఛమైన గాలి బయటికి వెళ్ళినప్పుడు మన దేహములో, మన శరీరములో ఉన్నటువంటి దేవునికి అపవిత్రమైనటువంటిది బయటికి విశ్వాసం అనేటటువంటి దాని ద్వారా వెలుపల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాగుణము, ఈ ఆక్సిజన్ ఏ విధంగా నాసికారంధ్రం లోపలికి వెళ్ళి వెలుపలికి అపరిశుభ్రమైనటువంటి గాలి ఏ విధంగా బయటికి వస్తుందో, ఈ రెండిటి ద్వారా స్వచ్ఛమైనటువంటి గాలి వలె ఆక్సిజన్ లోపలికి వెళుతూ ఉన్నది. అసలు మనం శ్వాసక్రియ జరుపుకోకపోతే నష్టమేంటి? వాట్ హార్మ్ ఇస్ దేర్, వాట్ లాస్ ఇస్ దేర్? ఎందుకని కొన్ని క్షణముల కంటే ఎక్కువ భాగం మనం ఉండలేకపోతూ ఉన్నాం, ఎక్కువ సమయం మనం ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? మనము పీల్చుకున్నటువంటి గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తుల లోపలికి చేరి ఊపిరితిత్తులలో ఉన్నటువంటి రక్తకేశ నాళికలలోని రక్తములో కలిసి ఈ రక్తము ద్వారా కణజాలాలకు చేరుతుంది. ఈ రక్తము ద్వారానే మనము తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమై రక్తములో కలిసి కణజాలాలకు చేరుతున్నాయి. ఎప్పుడైతే రక్తము ద్వారా ఆక్సిజన్ జీర్ణమైన ఆహార పదార్థం కణజాలాలకు చేరిందో, కణజాలాల్లో ఆక్సీకరణము జరిగి శక్తి విడుదలవుతుంది. ఆక్సీకరణము జరిగి శక్తి విడుదలవుతుంది. ఆ శక్తినే మనము ఉపయోగించుకుని పనిచేస్తూ ఉన్నాం. దీనిలో కార్బన్ డైఆక్సైడ్, వాటరు ఇవి ప్రొడ్యూస్ అయ్యి ఇవి మరలా బయటికి వచ్చేస్తాము. ఎవరైనా కానీ నీరసంగా ఉంది అన్నారనుకోండి, వాళ్ళకి ఏం తాగిస్తాం మనము? ఏ గ్లూకోజ్, ఓఆర్ఎస్ మనం తాగిస్తాం. ఎందుకని? అది త్వరగా రక్తంలో కలిసిపోతుంది, కణజాలాలకు చేరుతుంది, ఆక్సీకరణము జరుగుతుంది, శక్తి విడుదలై గబక్క లేచి మనము. అంటే ఆక్సిజన్ మానవునికి ఏమి అందిస్తూ ఉన్నది? భౌతికంగా ఏమి అందిస్తూ ఉన్నది? మానవునికి ఎనర్జీ, శక్తిని అందిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక శ్వాసక్రియలో ఉచ్ఛ్వాసములో మన పాపములను ఒప్పుకొని ఆయన మన పాపములలో క్షమించుదనేటువంటి నమ్మకాన్ని మనం ఉంచాలి. మనం నమ్మకం ఉంచాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా నేలమంటిలో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుని జీవాత్మ ఆయను. ఒకవేళ సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రాల్లో కనుక జీవవాయువును కనుక ఓదని ఎడలా అది మట్టి బొమ్మే, అది మట్టి, అది జీవము లేనటువంటిది. ఎప్పుడైతే నాసికారంధ్రముల ద్వారా జీవవాయువులు ఊదాడో అప్పుడు నరుడేమయ్యాడు? జీవవాయువు, జీవాత్మ అయి ఉంటున్నాడు. కాబట్టి నీలోను నాలోను ఉన్నటువంటి ఇది దేవుడు ఊదినటువంటి జీవ ఆత్మ అయి ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే ఈ జీవాత్మ
దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో మరలా మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మట్టిలోనికి తీయబడినటువంటి మానవుడు తిరిగి మట్టిలోనికి చేరుతూ ఉన్నది. దేవుడు నాసికారంధ్రముల ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఆత్మ అనేటటువంటి ఆక్సిజన్ దేవుని యొద్దకు చేరుతూ వచ్చి ఉన్నది. సో గాడ్ ఈస్ లైక్ ఆక్సిజన్. గాడ్ ఈస్ లైక్ ఆక్సిజన్. దేవుడు ప్రాణవాయువై ఉంటున్నాడు. దేవుడు ఆక్సిజన్ మాదిరిగా ప్రాణవాయువు అంటూ ఉన్నాడు. ఒక క్షణం మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు గాలిని చూచిన, పట్టుకుని చూచిన వారు ఎవరైనా ఉన్నారా? నేను పీల్చుకుంటున్నాడని ఆక్సిజన్ ని చూచిన వారము ఎవరమైనా ఉన్నాం? కెన్ వి సీ ఆక్సిజన్ వితౌట్ నేకెడ్ ఐ? మన బాహ్య నేత్రములతో మనము ఆక్సిజన్ ను మనము చూడగలమా? పీల్చుకోగల మనం ఇక్కడ నుంచుంటే అది పోతుంది బయటికి, అసలు వితౌట్ అవర్ యాక్షన్. మరి మనం ఏం చేయకుండానే మనం కూర్చుని ఉన్నాం కానీ బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా జీవవాయువును చూసినటువంటి వాళ్ళము అదే విధంగా ఎందుకు దేవుడిని నేను ఆక్సిజన్ అని అంటున్నామంటే we cannot see him. దేవునిని మనము చూడలేము, but we cannot live without him. దేవుడు లేకుండా మనము బ్రతకలేము. ఆక్సిజన్ ని మనము చూడలేము, కానీ ఆక్సిజన్ లేకుండా బ్రతకలేము. దేవుడిని మనము చూడలేము, దేవుడు లేకుండా మనము. దేవుడి యొక్క గొప్పతనం చూడండి. We cannot see God, but we cannot live without him. దేవుడిని మనము చూడలేము, దేవుడు లేకుండా మనము బ్రతకలేము. సో ఆక్సిజన్ ఈజ్ గాడ్. ఆక్సిజన్ జీవవాయువు ఏమై ఉంటుంది? దేవుడే ఉంటున్నాడు. మరొక మాట మీకు చెప్పబోతున్నాను. The gospel is our oxygen. The gospel is our oxygen. సువార్త ఉన్నదే, ఈ సువార్త ఒక ఆక్సిజన్. ఈ సువార్త ఒక ఆక్సిజన్. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడి యొద్ద వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చెప్పలేదు, ఆయన సత్య స్వరూపుడుగా మన మధ్య వాక్యమై ఉన్నటువంటి దేవుడు, సువార్త అయినటువంటి దేవుడు. ఆ సువార్తే ఆక్సిజన్. ఆ సువార్త అనేటటువంటి దానిని నీవు నేను పొందుకుంటున్నామో యవనస్తులారా? ఏ విధమైనటువంటి దానిని మనము మన జీవితములలో మనము కలిగి ఉంటూ యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారి కొరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరిశుద్ధ దినము కనుక ఆర్ వి గెటింగ్ the gospel which is oxygen other than God. సువార్త అయినటువంటి దేవుని మనం పొందుకుంటూ ఉన్నామా? మనం పొందుకుంటూ ఉన్నామా? ఒక ప్రశ్న. పొందుకుంటూ ఉన్నామా? ఓ యవనస్తులారా, మేము నా బిడ్డలకి నేను జ్ఞాపకం వచ్చేటప్పుడు మేము ఎట్లా టౌన్ చర్చిలో ఉన్నప్పుడు ఏ విధంగా యూత్ లీగ్లో మేము పాల్గొన్నామో అన్ని మేమే చేసేవాళ్ళం. క్యాంటీన్ పెట్టేవాళ్ళం ఉన్నప్పుడు నా భార్య ఏమని తెలుసా? ఆ డబ్బులు ఏం చేసేవాళ్ళు? ఆ డబ్బులు ఏం చేసినా క్యాంటీన్ పెట్టి వచ్చే డబ్బులు ఏం చేసేవాళ్ళు అంటే అవి మేము చర్చిలో ఏదో ఒక ఆర్టికల్ ఒకటి ఇచ్చేవాళ్ళము. మేము యూత్ లీగ్స్కి వాటికి అటెండ్ అవ్వడం కోసం, కన్వెన్షన్స్కి అటెండ్ అవ్వడం కోసం ఖర్చు పెట్టుకునేవాళ్ళం. చాలా హుషారుగా ఉండేటటువంటి చాలా తక్కువ మంది యవనస్తులు కనిపిస్తూ ఉన్నారు ఇది మన దేవాలయం. ఇది చాలా యవనస్తులకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఇది తుచ్చవశ్యాలు. దేవుడు లేనిదే నేను లేను, దేవుడు లేనిదే నేను లేను. భౌతికమైనటువంటి ఈ దేహానికి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఆధ్యాత్మికంగా నేను జీవించాలంటే దేవుడు అనేటువంటి ఆక్సిజన్ నాకు కావాలి. ఆధ్యాత్మికంగా నేను జీవించాలంటే గాస్పెల్ అనేటటువంటి ఆక్సిజన్ నాకు కావాలి.
ఎంతమందిని దానిని మనము కలిగి ఉన్నామో ఒకసారి పరిశుద్ధ దినమున మనము ఆలోచన చేసుకుందాం. యవనస్తుల కొరకు ఒక వ్యక్తిని ఈ దినాన నేను మీ ముందు చూపొద్దు ఉన్నా. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నది. యవనస్తులకే కాదు, అందరితోనూ ఈ దినాన్ని ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నది. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను పవిత్రతలోను ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసులకు యు మస్ట్ బి ఎ రోల్ మోడల్ టు ద యూత్. ఓ తిమోతి, నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావయ్యా.